వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. వైద్య ఆరోగ్య సిబ్బంది విధులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని వైద్య విధాన పరిషత్ ప్రకాశం జిల్లా సమన్వయ అధికారి ఎం శ్రీనివాస్ నాయక్ హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల జిల్లా సమన్వయ అధికారిగా గత 2 వారాల క్రితం బాధ్యతలు తీసుకున్న శ్రీనివాస్ నాయక్ తన పరిధిలోని 11 ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. వేసవి కాలంలో అతిసార, వేసవి తాపం కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురై ఆసుపత్రులను ఆశ్రయిస్తారని, వారికి సరైన వైద్య సహాయం అందించాలని కోరారు. త్వరలో అన్ని ఆసుపత్రులను విస్తృతంగా తనిఖీ నిర్వహిస్తానని, మందుల సరఫరాతో పాటు ఆసుపత్రి నిర్వాహకుల నడవడికను నిశితంగా పరిశీలిస్తారని చెప్పారు. శ్రీనివాస నాయక్ ప్రభాత్ న్యూస్ తో మాట్లాడారు. చీమకుర్తి, పొదిలి, దర్శి, కనిగిరి, పామూరు, కొండేపి, దోర్నాల, వైపాలెం, గిద్దలూరు, కంబం, చీరాల, కందుకూరు ఏరియా హాస్పిటల్లో వైద్య సహాయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటారని తెలిపారు. ఒంగోలులోని తల్లి బిడ్డ హాస్పిటల్ను సందర్శిస్తారని తెలిపారు. ఆసుపత్రిలో సౌకర్యాలకు సంబంధించి తక్షణమే తెలుసుకుని అవసరమైన పరికరాలను, మందుల కొరతను అధిగమించేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తారని వివరించారు. అతిసార, వేసవి తాపం తదితర అనారోగ్యాలకు ప్రజలకు గురైనప్పుడు తక్షణం వైద్య సహాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. క్రమంగా ఎండల తీవ్రత పెరుగుతుందని, ఇప్పటికే 40 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుతున్నాయన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన సేవలు చేయాలని కోరారు. వేసవి తాపం, డయేరియాలకు సంబంధించి ప్రజలు అవగాహన తీసుకురావాలని కోరారు. ప్రజలు తగు మోతాదులో అవసరాన్ని బట్టి నీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రుల్లోనే కాన్పులు జరిగేలా డాక్టర్లు శ్రద్ధ తీసుకోవాలని కోరారు. రోగుల పట్ల ప్రేమ, నమ్మకంతో సేవలు అందించాలన్నారు. రోగులకు తామున్నామనే భరోసాని కల్పించాలన్నారు. 2 వారాల క్రితం బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస నాయక్ 1994లో కాకినాడలోని రంగరాజా మెడికల్ కాలేజ్ నుంచి MBBS పూర్తి చేశారు. అక్కడే ఉండి MD చేశారు. గత 30 సంవత్సరాలుగా విధులను సక్రమంగా నిర్వహిస్తున్నాడని, ఏనాడు తనపై అధికారుల నుంచి మాట పడలేదని చెప్పారు. గతంలో ప్రకాశం జిల్లా గురిచేడు ప్రాథమిక వైద్య అధికారిగా పనిచేశారు. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసేటప్పుడు ఏపీ వైద్య విధాన పరిషత్లో చేరిపోయారు. మిర్యాలగూడ, నందిగామ తదితర ప్రాంతాలలో వివిధ హోదాలలో ఆయన విధులను నిర్వహించారు. మిర్యాలగూడలో 17 సంవత్సరాల పాటు విధులు నిర్వహించి అందరి మన్ననలు పొందినట్లు తెలిపారు. ప్రభుత్వం కంటే ప్రజలు ఇచ్చిన అవార్డులే తనకు సంతోషాన్ని ఇచ్చాయన్నారు. తెనాలిలో వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్నప్పుడు ఒక మతి స్థిమితం లేని వ్యక్తి కుక్క కాటుకు గురై ఆసుపత్రికి రాగా 2-3 వారాల్లోనే అతన్ని రికవరీ చేసి పంపించడం తన సర్వీసులో మర్చిపోలేని అనుభవంగా శ్రీనివాస నాయక్ పేర్కొన్నారు. 11 ఆసుపత్రులు ఉంటాయి. ప్రతి హాస్పిటల్కి వెళ్ళి ప్రజలతో ఆసుపత్రి సిబ్బంది ఎలా మెలుగుతున్నారు, ప్రజలకి, పేషెంట్లకి కావాల్సిందేంటి, అది ఫుల్ఫిల్డ్గా చేస్తున్నారా లేదా, ఆ విషయాల్ని చూస్తున్నారా లేదా అనేది అబ్జర్వ్ చేసి, ఒకవేళ లోటుపాట్లు దీంట్లో జరుగుతూ ఉంటే వాటిని కరెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చి కరెక్ట్ అయిన పద్ధతిలో పేషెంట్లు ఇబ్బందులు లేకుండా ఉండేలాగా, తద్వారా ప్రజలు కూడా నార్మల్గా ఉండేలాగా చూడటమే నా బాధ్యత. ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడానికి నా మనసు కూడా ఇష్టపడుతుంది. ఇంకా సమ్మర్ అంటే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే సమ్మర్లో ఎవరికైనా డిహైడ్రేషన్ అంటే దాహార్తి అంటారు. అంటే నీరు ఎక్కువగా అవసరం ఉండటం ఒక మనిషికి, ప్రతి ప్రాణికి, పర్టికులర్లీ మనిషికి నీరు ఎక్కువగా అవసరమయ్యేది వేసవికాలంలోనే. ఎందుకంటే మన శరీరం నుంచి ఇన్సెన్సిబుల్ పెర్స్పిరేషన్ అనే ఒక క్రియ ద్వారా మనకు తెలియకుండానే ఒంట్లో ఉండే నీరు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, ఆవిరి రూపంలో కానీ ఇతర చెమట రూపంలో. సో దాన్ని కంబ్యాట్ చేయడానికి, అంటే దాన్ని తగ్గించడానికి మనిషి శరీరం కూడా ప్రిపేర్ అయి ఉంటుంది, తయారై ఉంటుంది. మనకి ఇన్సెన్సిబుల్ పెర్స్పిరేషన్ ఎక్కువ టైంలో, అంటే వేసవికాలంలో మనకు తెలియకుండానే మనకు దాహం వేస్తుంది. సో దానికి తగినట్టుగా సరిపడా నీళ్లు తాగటం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు, చాలామంది, అందరూ చేసే పనే ఇది. కొంతమంది పనిలో ఉందో వేరే వ్యాపకంలో ఉండి దీన్ని అంతగా పట్టించుకొని నెగ్లెక్ట్ చేస్తారు. అంటే కొంచెం ఆలస్యం చేయడం ద్వారా
ఈ దాహార్తి అంటే దాహం ఎక్కువ అయ్యే వాళ్ళు ఇబ్బందులు కూడా పడుతుంటారు కొంత. ఒకప్పుడు 25 ఏళ్ల క్రితం అలాంటి కేసులు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ప్రజెంట్ అటువంటి కేసులు చాలా తగ్గిపోయినాయి. అయినప్పటికీ తగ్గిపోయినా పూర్తిగా లేకుండా పోలేదు. అది సరిచేయడానికి వాళ్ళు దాంతో ఇబ్బంది పడుతుంటే వెంటనే పక్కన ఉన్న వాళ్ళు కానీ, చుట్టాలు కానీ, ప్రజలు కానీ వాడిని ఆసుపత్రికి తీసుకురావడం, ఆసుపత్రికి తెచ్చిన తర్వాత అక్కడ ఉన్న వైద్యుడు వైద్యురాలు ఎవరో ఒకరు పరీక్ష చేసి అతని కండిషన్ని ఎస్టిమేట్ చేసి అతనికి ఒంట్లో నీరు అనేది బాగా తగ్గిపోయింది కాబట్టి అతనికి కావాల్సిన నీరు తాగే రూపంలో కాకుండా సెలైన్ల రూపంలో సమకూర్చడం ద్వారా దాదాపు 90% అటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొనే స్టేజ్లో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది రెడీగా ఉంటారు. సో ఆ విధంగా వేసవికాలంలో అంటే సమ్మర్లో వచ్చే ఈ ఇబ్బందిని మనం ఎదుర్కోవచ్చు. ఎక్కువ ఇవే కేసులు వస్తుంటాయి. జనరల్గా ఏ సీజన్లో అయినా వచ్చే కేసులు దగ్గు, ఆయాసం, జ్వరం, ఇంకా ఇతరత్ర ఇబ్బందులు అవి ఎప్పుడు చూసేవే. వేసవికాలంలో అంటే సమ్మర్లో వచ్చేది ఈ ఇబ్బందిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని చేస్తుంటారు ఆసుపత్రి సిబ్బంది. సంబంధించి వైద్యం ఇంతకుముందు కంటే ఇప్పుడు బాగానే అందుతుంది, కానీ ఇప్పుడు అందుతుంది పూర్తి స్థాయిలో అందట్లా. ఇంకా దీన్ని మెరుగుపరిచి ఇంప్రూవ్ చేసి ప్రజలకి, రోగులకి మంచి వైద్యం అందించాలనేదే నా అభిలాష. దానికి తగినట్టుగా మాతా శిశు వైద్యం తల్లికి, బిడ్డకి పూర్తి స్థాయిలో అందేలాగా ప్రయత్నాలు మొదలుపెట్టాను. అవి కంప్లీట్ అవడానికి వీలైనంత త్వరగా చర్యలు తీసుకొని తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలాగా చూడటం నా విధి, నా కోరిక కూడా. అంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, డిసిహెచ్ఎస్ కాబట్టి మా పరిధిలో 11 హాస్పిటల్స్ నా కంట్రోల్లో ఉంటాయి. ఈ 11 హాస్పిటల్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని రోజుకు ఒకటో 2 రోజులకు ఒక హాస్పిటల్ అలా విజిట్ చేసి వాళ్ళు చేసే పని విధానాన్ని గమనించి ఒకవేళ లోటుపాట్లు ఉంటే ఏ విధంగా పనిచేయాలనేది వాళ్ళకి సలహా చెప్పి ఆ విధంగా వాళ్ళు జాగ్రత్తగా పేషెంట్లతో, కన్సర్న్ పబ్లిక్తో ఉండేలాగా చూసే బాధ్యత నాది. నా పని, ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తాను. రెండోది, హాస్పిటల్లో 11 హాస్పిటల్స్ నా కంట్రోల్లో ఉంటాయని చెప్పాను ఆల్రెడీ. ఈ 11 హాస్పిటల్స్లో దాదాపు అన్ని హాస్పిటల్స్లో నాకు తెలిసినంత వరకు, నేను ఇంకా పూర్తిగా సర్వే విషయాల్లోకి ఇంకా వెళ్ళలేదు కాబట్టి నాకు ప్రత్యేకమైన ఒక హాస్పిటల్ గురించి ఇలా అలా అని ఏది వినపడలేదు. అయినప్పటికీ ప్రతి హాస్పిటల్లో ప్రజలకు సరిపడా, రోగులకు సరిపడా మందులు ఉన్నాయా, అవి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటున్నారా ఏదైనా హాస్పిటల్లో, అది గమనించి ఆ ఇబ్బందుల్ని వెంటనే అంటే వీలైనంత త్వరగా ఆ ఇబ్బందిని లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాను. లేని మందులు నా పై అధికారులతో సంప్రదించి తెప్పించి ఆ హాస్పిటల్లో టైంకి ఉండేలాగా చూస్తాను.